Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 74వ శ్లోకము. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణం. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణం. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణం. ఈ శ్లోకమునకు భావము సంజయుడు చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణుని యొక్కయు మహాత్ముడగు అర్జునుని యొక్కయు ఆశ్చర్యకరమైనట్టియు పులకాంకురమును కలుగుజేయునదియోగు ఈ సంభాషణమును వింటిని. శ్రీకృష్ణ పరమాత్మ కావించిన గీతాబోధ అంతయు వ్యాసుల అనుగ్రహముచే వినగలిగిన సంజయుడు తశ్రవణానంతరము అపూర్వమగు తన ఆనందాతిశయమును ధృతరాష్ట్రునకు చెప్తున్నాడు. పార్థస్య చ మహాత్మనః. ఇప్పుడు దాకా మోహగ్రస్తుడై భ్రాంతియుక్తుడై అల్పాత్ముడుగా ఉన్నట్టి అర్జునుడు భగవానుని దివ్య బోధలచే మహాత్ముడుగా మారిపోయాను. అర్జునుని వలనే ప్రతి వారును కూడా శ్రీకృష్ణుని బోధామృతమును చక్కగా పానము చేసి సంసార బంధ విచ్చిత్తిని మాయామోహ వినాశమును చేసుకుని మహాత్ములై ఉండవలెను. మహాత్మా అనున్నది ఒక బిరుదు. ప్రయత్నముచే దానిని ఎవరైనను సంపాదించుకొనవచ్చును. గీత యొక్క ముఖ్యోద్దేశము లక్ష్యము అల్పాత్ములను మహాత్ములుగా చేయుటయే అగును. మందబుద్ధులను బుద్ధిమంతులుగా మార్చుటయే అగును. అజ్ఞానిని జ్ఞానిగా వనర్చుటయే అగును. అద్భుతం రోమహర్షణం. శ్రీకృష్ణార్జున సంవాద రూపమగు ఈ గీతాశాస్త్రము అత్యాశ్చర్యకరమైనది. ఎలా అనినా స్పర్శవేది ఇనుమును బంగారముగా చేయనట్లు ఈ శాస్త్రము మాయామోహితుని మాయా విముక్తినిగా చేయగలుగుచున్నది. ఏడ్చుచున్నవానిని నవ్వించుచున్నది. ఇట్టి అమోఘ దైవీ శక్తి దీని అందు ఉంది. మరియు దీనిని చదివిన వినిన వ్యక్తి ఆనందముతో తన్మయుడైపోవును. ఈ కారణముననే దీనిని సంజయుడు అద్భుతమనియు రోమహర్షణమనియు వర్ణించి చెప్పెను. ఇట్టి అపూర్వ మహిమ ఈ గీతాశాస్త్రమునందు ఉండుట వలననే ఇది జగద్విఖ్యాతమై సర్వజన సమాదరణీయమై ముముక్షువులకు కల్పతరువై ఒప్పుచున్నది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.